అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం. ఇవ్వండి మీరు యాక్షన్స్ కూడా. త్రిమూర్తులు గారు మా సభ్యులు మేము హామీ ఇచ్చింది కూర్చొని త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను నేను టేక్ యాక్షన్. అంతే అదే కదా యాక్షన్, ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా సార్. ఇంగ్లీష్ లో ఎంక్వైరీ, తెలుగులో విచారణ. విచారణ కావాలా ఎంక్వైరీ కావాలా? రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ అయ్యండి. మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 ఇవ్వమనండి. చెప్పండి తప్పనిసరిగా అగ్రీ ట్రేడ్ డెవలప్మెంట్ ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందర చెప్పింది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకి నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా, అది వీడు నంబర్ 1. నంబర్ 2 నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. ఎవిడెన్సెస్ ఇస్తున్నాం. ఇంకొక ప్రధానమైన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష. ఈ 17 మంది వైస్ ఛాన్సలర్ అయిపోయింది అధ్యక్ష. 17 మంది వైస్ ఛాన్సలర్ చేసిన రిజిగ్నేషన్స్ లో ఏముందో మీరు ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఒక్క ఈ చిన్న మాట వినండి అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి రిజిగ్నేషన్ లెటర్ లో ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేసి రిజైన్ చేశారు అధ్యక్ష. ఈ ఒక్క పదం కనుక మీరు కనుక ఆలోచిస్తే ఏ విధంగా కూర్చోండి. అయిపోయింది. reply for education minister. reply for education minister. reply for education minister. please కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఓకే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. మీకు అయింది కూర్చోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పంపించండి. మినిస్టర్ గారు ఒక్క నిమిషం. 1 minute. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీరు అయిపోయింది. మీ టైం అయిపోయింది. కూర్చోండి. మీరు ఏం మాట్లాడినా కుదరదు. కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. ఇంకా అయిపోయింది. మీకు ఇచ్చిన టైం క్లోజ్. కూర్చోండి. ఇంకా మీరు ఏం చెప్పినా అది రికార్డు కాదు. మీరు చెప్పినా రికార్డు కాదు. కూర్చోండి. మీరు కూర్చోవాలి చంద్రశేఖర్ రెడ్డి గారు. నా మీరు ఇవ్వండి. పంపించండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఇంకా మీరు కూర్చోండి. అధ్యక్ష రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారిని కూర్చోమనండి ముందు. నా రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి.
కూర్చోండి కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు, రాంగోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి కూర్చోవాలి, దయచేసి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, నా 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 ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూర్చోండి. అరే కూర్చోమంటే మీరు చెప్పేది ఇంకా ఏమీ రికార్డు కాదు. మీరు ఎవరు చెప్పేది ఇక్కడ రికార్డు కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోమనండి కూర్చోమని మీ వాళ్ళందరూ కూర్చోమనండి సార్. మీరు మీ వాళ్ళందరూ కూర్చుంటే మీరు మాట్లాడండి. నా కూర్చోండి కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ కూర్చోమనండి. దయచేసి కూర్చోండి. ఇంతకుముందు మీరు బ్రేక్ ఒక ముందు జరిగిన డిస్కషన్లో గౌరవ మంత్రి గారు ఒక విషయం అడిగారు. ఏం విషయం అడిగారు? ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్గా ఎవరైతే వీసీలు రాజీనామా చేశారో రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి, ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్ళే రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ? మీకు చర్చొద్దుంటే లోకేష్ అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనండి, విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్.